నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్లో అంతర్భాగమైన ఆల్తూరుపాడు రిజర్వాయర్ పూర్తి అయితే శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాల్లో సుమారు 90,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ను పరిశీలించి మాట్లాడిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఆరు నెలల్లో సర్వాంగ సుందరంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పనులు పూర్తి చేయాలి. నెల్లూరు నగరం మూలాపేటలోని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ నిమజ్జన ఘాట్ ని పరిశీలించిన అధికారులను ఆదేశించిన మంత్రి పొంగూరు నారాయణ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అవమానం జరిగితే ఊరుకునేది లేదు. నెల్లూరు కార్పొరేషన్ వద్ద తెలుగు తమ్ముళ్లను అడ్డుకున్న సీఐపై మండిపడ్డ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్లో అంతర్భాగమైన ఆల్తూరుపాడు రిజర్వాయర్ పూర్తి అయితే శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాలలో సుమారు 90,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పరిసర ప్రాంతాల్లో మధ్యలోని చెరువులు 230 నుండి సుమారు 2.50 లక్షల మందికి త్రాగునీరు అందుతుందని ఆల్తూరుపాడు రిజర్వాయర్ మరియు సంబంధిత కాలువ పనులను కలెక్టర్ సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుపతి జిల్లా సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్లో అంతర్భాగమైన ఆల్తూరుపాడు రిజర్వాయర్ పూర్తి అయితే శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాలలో సుమారు 90,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పరిసర ప్రాంతాలలో సుమారు 2.50 లక్షల మందికి త్రాగునీరు అందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సంబంధిత కాలువ పనులను కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగ సూపరింటెండెంట్ ఇంజనీర్ మదన గోపాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటగిరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా మరో 6 నెలల్లో సర్వాంగ సుందరంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పనులు జరగాలని మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లోని గణేష్ నిమజ్జన ఘాట్ ను పరిశీలించారు. నెల్లూరు నగరం మూలాపేటలోని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ నిమజ్జన ఘాట్ ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేతలతో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. త్వరలో జరగనున్న వినాయక చవితి ఉత్సవాలకు గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, భక్తులకి, ఉత్సవ నిర్వాహకులకి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని టవర్ క్లాక్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసిన మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందాకృష్ణ మాదిగ గారి Good life.
బెంచ్ ముందు ప్రవేశపెట్టినందుకు మన శ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున ముందుగా జడ్జిలకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందుకు సహకరించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే వెంకయ్య నాయుడు గారికి, అలాగే కిషన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా ఎంఆర్పీఎస్ తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మాదిగల ఆకాంక్షించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఈరోజు సాధించినందుకు మాదిగ పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. మా జీవితాల్లో వెలుగులు నింపిన ఎస్సీ వర్గీకరణ సాధించినటువంటి శ్రీ మందాకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఈఎఫ్ పెద్దలందరికీ. వర్గీకరణ తీర్పు ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఆనందిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఎందుకంటే 2004లో కొట్టేసినటువంటి ఈ వర్గీకరణ 20 సంవత్సరాల తర్వాత 2024లో మళ్ళీ వర్గీకరణ సమర్థిస్తూ 7 వ్యక్తులు ఉన్నటువంటి ధర్మాసనం ఆమోదించింది. కాబట్టి మాదిగలంతా ఈ దేశంలో చాలా సంతోషంగా ఉన్నారు. అందుకు కారణమైనటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ 30 సంవత్సరాల పోరాటంలో, అలుపెలగైన పోరాటంలో ఎన్నో విజయాలు సాధించాడు. మా మాదిగలకు అందరూ కూడా ఈ మందాకృష్ణ మాదిగ ఒక మరో అంబేద్కర్ లాంటి వాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గీకరణ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగలు, కోట్లాది మంది మాదిగలు మాన్యశ్రీ మందాకృష్ణ గారు మరి గత 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటంతో తన కుటుంబాన్ని సైతం త్యజించి తన జాతి ప్రజల కోసం, బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం అనేక కష్ట నష్టాలు, బాధలు పడి మరి జాతీయ స్థాయిలో మరి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీయ మోడీ గారిని సైతం ఆయన గుండెని కరిగించే విధంగా తన జాతి యొక్క కష్టాన్ని తెలియజేసి మరి ఆయన ద్వారా ఈ జాతికి మేలు జరుగుతుందనే అభయాన్ని తీసుకోవడం జరిగింది. తద్వారా మరి గత 2004లో ఈ వర్గీకరణని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ 5 యొక్క ధర్మాసనాన్ని కూడా మరి ఈ రోజు జరిగినటువంటి తీర్పు ఫలితంగా రద్దు చేయడం జరిగింది. మరి ఈ తీర్పు వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, నాయకుడికి అవమానం జరిగితే మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు చూస్తూ ఊరుకుంటారేమో కానీ నెల్లూరు రూరల్లో మాత్రం ఇది సాగదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు కార్పొరేషన్ వద్ద తెలుగు తమ్ముళ్లను అడ్డుకున్న సిపిఐ ఆయన పోలీసు ఎవరండి? ఫోర్త్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని పొర్లుకట్ట ప్రాంతాన్ని గురువారం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గత ఎన్నికల ప్రచారంలో తమ ప్రాంతానికి రోడ్డు కావాలని మంత్రి నారాయణ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పలువురు అధికారులతో కలిసి పొర్లకట్ట ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు మారిపోయింది అంతేనా? చెప్పానమ్మా, మీరే కలుస్తాను. అది రాసేటప్పుడు అది రాయన వస్తుంది, అది రాయన
ఎవరైతే చిరు వ్యాపారులు బాడుగ బండ్లపై వ్యాపారం చేస్తున్నారో వారందరికీ తోపుడు బండ్లు ఇస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం గోమతి నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చిరు వ్యాపారులకి తోపుడు బండ్ల అందజేత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని చిరు వ్యాపారులకి బండ్లు అందజేశారు. వ్యాపారులందరూ నారాయణకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణ గారి నాయకత్వంలో గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. సారు మాటల చెప్పే మంత్రి కాదు, చేతల మంత్రి. ఎవరో చెప్పారు ఆయన కనపడరు, ఏం చేయరని. కానీ నిదర్శనం ఇప్పుడే బండ్లు ప్రతి డివిజన్కి ఒక తోపుడు బండి పేదలకు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మహిళలకు పెద్ద పీట వేస్తూ సారు ఎలక్షన్ ముందు ఎలా అయితే ఏమైతే చెప్పారో మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు నేర్పించి వాళ్ళకి వాళ్ళ పీరియడ్లో కూడా వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి జాబ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి నెలకి ఎంత కడుతుండవు, కొందరు వచ్చి రోజు 30 రూపాయలు కడుతున్నామని, కొందరు 40 రూపాయలు కడుతున్నామని, కొందరు 50 రూపాయలు కట్టడం చెప్పడం జరిగింది. అంటే దాదాపు నెలకి 900 నుంచి 1500 వాళ్ళు బాడుగ కడుతున్నారు. దాని మీద ఆ రోజు యాక్చువల్ రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక 10 నుంచి 20 మంది యాక్చువల్గా ఈరోజు ఇస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు 300 దాకా బండి ఇచ్చాము. నేను ఒకటే చెప్పా, ఎవరైతే బాడుగ బండితో చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారో నెల్లూరు సిటీలో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పాను. మాట తప్పను. ఇవాళ కూడా ఒక 20 ఇచ్చారు, మరొక 20 కూడా రెడీ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఆ 20 కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నేను ఎలక్షన్స్కి ముందే చెప్పాను, మహిళలకి జెంట్స్కి అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను. దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను. నేను నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఇప్పుడే ఉన్నారు అమ్మాయి, ఇక్కడ అమ్మాయిలు రమణ చాట్ తీసుకురామను. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో 80 మందిని 42 బ్యాచ్లు చేసి ఒక 80 మందికి 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఈరోజు ఎక్కడైనా రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 40 రోజులు రోజు 4 గంటలు ఇచ్చారు. వాళ్ళకి ట్రైనింగ్లో కూడా ఒక 10,000 స్టైఫండ్ ఇస్తానని చెప్పాను. దాని ప్రకారం వాళ్ళందరికీ. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గోదాదేవికి విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, అనంతరం ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోవిందా
మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం జరిగింది. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా డాక్టర్ సుబ్బరాజు, కుముదా దంపతులు, డాక్టర్ గేయ పూజిత, బిందురాజ్ దంపతులు, వీరి కుమారుడు ఎస్విన్ శ్రీవాత్సవులు వ్యవహరించారు. శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే చూడు బాబా పదములు చూడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ లో అంతర్భాగమైన ఆల్తూర్పాడు రిజర్వాయర్ పూర్తి అయితే శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాల్లో సుమారు 90,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ను పరిశీలించి మాట్లాడిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఆరు నెలల్లో సర్వాంగ సుందరంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పనులు పూర్తి చేయాలి. నెల్లూరు నగరం మూలాపేటలోని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ నిమజ్జన ఘాట్ ని పరిశీలించిన అధికారులను ఆదేశించిన మంత్రి పొంగూరు నారాయణ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అవమానం జరిగితే ఊరుకునేది లేదు. నెల్లూరు కార్పొరేషన్ వద్ద తెలుగు తమ్ముళ్లను అడ్డుకున్న సీఐపై మండిపడ్డ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.